మన తండ్రి దేవుణ్ణి ఆత్మతో సత్యముతో ఆరాధించుటకు చేరువచ్చిన మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున వందనములు తెలియజేస్తున్నాను. మనల్ని సృష్టించినటువంటి తండ్రికి ప్రతి ఆదివారం ఆత్మ సంబంధమైనటువంటి బలులను మనం అర్పించే వారమై ఉన్నాం. కాబట్టి మన కన్న తండ్రికి మనం ఎంత గౌరవిస్తామో మన సృష్టికర్తకు అంతకంటే ఎక్కువ గౌరవం ఇవ్వాలి. అందుకే ప్రతి ఆదివారం మనం తప్పక మానక సంఘముగా చేరి దేవునికి ఆత్మ సంబంధమైనటువంటి బలులను అర్పించాలి. అదే మనం ఆయనకి ఇచ్చే రెస్పెక్ట్. ఇప్పుడు మనకి ఎవరైనా వివాహ ఆహ్వానాలు, బర్త్డే ఫంక్షన్లు ఇలా మనకి ఇంటికి తీసుకొచ్చి ఇచ్చినప్పుడు దానికి ఎంతో ప్రయారిటీ ఇస్తాం కదా. ఇంటికి వచ్చి కార్డు ఇచ్చిన వాళ్ళ దగ్గరికి తొందరగా వెళ్తామా, లేదా ఊరికే జస్ట్ కార్డు అలా విసిరేసిపోయిన వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం? ఇంటికి వచ్చేది మనం అంటాం కదా, వాళ్ళు ఇంటికి వచ్చి అంత దూరం ప్రయాసపడి మన ఇంటికి వచ్చి మనం కార్డు ఇస్తే మనం వెళ్ళామా అని మనం, అంటే వాళ్ళు మనం రెస్పెక్ట్ చేశారనే భావంతో ఇంటికి వచ్చి కార్డు ఇచ్చారన్న ఎక్కువ గౌరవ మర్యాదతోటి తప్పకుండా వెళ్తాం ఆ ఫంక్షన్కి. మరి దేవుడు మనకి ఎంత రెస్పెక్ట్ ఇచ్చాడు, మనల్ని పాపం నుండి విడుదల చేశాడు, దేవుడు తన రాజ్యంలో చేర్చాడు, తన కుమారుని మన కోసం పంపాడు, మనల్ని కుమారులుగా చేసుకున్నాడు, మనల్ని వారసులుగా చేసుకున్నాడు, రేపు మనకి పరలోకం ఇవ్వబోతున్నాడు, నిత్య జీవాన్ని ఇవ్వబోతున్నాడు. ఇవన్నీ దేవుడు మనకి ఉచితంగా ఇస్తే మరి ఆయనకి మనం ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నాం? టైం ఉంటే చర్చికి వెళ్తాం, లేకపోతే లేదు. ఏమన్నా ఫంక్షన్లు ఉంటే మానేస్తాం, ఎవరన్నా బంధువులు వస్తే మానేస్తాం. ఇలా దేవునికి మనం ఇచ్చే గౌరవం. సో కాబట్టి దేవునికి గౌరవం ఇవ్వకపోతే, దేవునికి ఘనత ఇవ్వకపోతే మన జీవితం ఎలా ఉంటుందంటే చచ్చేంత వరకు అదేదో సుడిగుండాలాగానే ఉంటాయి. ఎప్పుడు ఏదో ఒక ప్రాబ్లం, ఎప్పుడు ఏదో ఒక సమస్య వస్తూనే ఉంటుంది. ఎవరైతే, ఏ కుటుంబం అయితే మొదట దేవునికి ప్రాధాన్యత ఇస్తారో, ఏ ఫ్యామిలీ అయితే ఆదివారం ఫస్ట్ దేవుడు, ఆ తర్వాత మిగతావని ఏ కుటుంబం మొదట ప్రాధాన్యత ఇస్తుందో ఆ కుటుంబం ఎల్లప్పుడూ సంతోషంగా, సమాధానంగా, నెమ్మదిగా గుర్తుపెట్టుకోండి. ఇది మొదటది. అందుకే మొదట నా రాజ్యమును నీతిని. సో ఆదివారం మనకు మొదట ఏది? దేవుణ్ణి ఆరాధించడం. ఫస్ట్ లేవటం, ఓకే, స్నానాలు చేయటం, ఏదో 4 టిఫిన్ చేయటం, సంఘంతో కలవడం, దేవుణ్ణి ఆరాధించడం. ఆ తర్వాతనే మిగతా మన పనులు ఇంకా. సో మొదట దేవునిది. ఫస్ట్ గంటలు, ఫస్ట్ గడియలు దేవునికి. అది ఎప్పుడైతే మనం ఇస్తాం, అది మన పిల్లలకి కూడా మనం ప్రాక్టీస్ చేపిస్తాం. చాలు. అంటే మనం వచ్చాం అనుకో, మన పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళకి ఏమవుతుంది అనమాట, మా అమ్మ నాన్నలు ఆదివారం ఫస్ట్ ఆరాధనకి వెళ్తారు, ఆ తర్వాత మిగతా పనులు చేస్తారు. మీరు మనం వాళ్ళకి నేర్పించేసాం. ప్రత్యేకంగా మళ్ళీ వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు. మనం నేర్పించాం, మనం మాదిరి చూపాం. కొన్నిసార్లు పిల్లలకి తెగ ఉపదేశం చేయాల్సిన అవసరం లేదు. ఏం చూపిస్తే చాలు, మాదిరి చూపిస్తే చాలు, మన యాక్షన్స్ చాలు వాళ్ళకి. అది ఒక పెద్ద ఉపదేశం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుదాం. నెహెమ్యా గ్రంథాన్ని మనం చదువుకుంటూ ఉన్నాం. ఈరోజు కూడా నెహెమ్యా గ్రంథం 4వ అధ్యాయాన్ని మనం చదువుతాం. నెహెమ్యా ఇది ఏ కలర్? నెహెమ్యా 4వ అధ్యాయం. పోయిన వారం మనం 1 నుండి 6 వచనాలు మనం చూసాం. 4వ అధ్యాయం 1 నుండి 6 వచనాలు చూసాం. మేము గోడ కట్టుచున్న సమాచారం విని సల్బల్లట్టు మిగుల కోపగించి రౌద్రుడై యూదులను ఎగతాళి చేసి షోమ్రోను దండువారి ఎదుటను తన స్నేహితుల ఎదుటను ఇట్లను,
దుర్బలులైన ఈ యూదులు ఏమి చేయుదురు? తమంతట తామే ఈ పని ముగింతురా? బలులర్పించి బలపరుచుకుందురా? ఒక దినమే ముగింతురా? కాల్చబడిన చెత్తను కుప్పలుగా పడిన రాళ్లను మరలా బలమైనవిగా చేయుదురా? మరియు అమ్మోనియుడైన టోబియా అతని యొద్ద ఉండి వారు కట్టిన దానిపైకి ఒక నక్క ఎగిరినట్టయిన వారి రాతి గోడ పడిపోవును అనెను. మా దేవా, అంటే ఇంత అపోజిషన్ వచ్చినప్పుడు, ఎగతాళి చేస్తున్నప్పుడు వాళ్ళని నిరుత్సాహపరుస్తున్నారన్నమాట శత్రువులు. అప్పుడు నెహెమియా యొక్క ప్రార్థన ఏంటంటే, మా దేవా ఆలకించుము, మేము తిరస్కారము నొందిన వారము. అంటే నెహెమియా తను తాను ఏం చేస్తున్నాడు? తగ్గించుకుంటున్నాడు. మేము తిరస్కారము నొందిన వారము. అంటే ఇశ్రాయేలీల యొక్క ఘనత పోయింది వాళ్ళకి. యాక్చువల్లీ 70 సంవత్సరాలు బబులోన్లో ఉండి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎటు చూసినా ఏంటనమాట? అవమానాలే, తిరస్కారములే. దేవునికి వ్యతిరేకులయ్యారు ఇశ్రాయేలు. దేవునికి విరోధంగా వారు ప్రవర్తించారు. అందుకు దేవుడు వారిని శిక్షించడానికి బబులోనికి పంపించాడు. తిరిగి వచ్చి యెరూషలేము యొక్క గోడలు కడుతుంటే అందరూ శత్రువులు వారిని ఏం చేస్తారంటే ఎగతాళి చేస్తారు. ముందులాగా లేదు ఇశ్రాయేలు పరిస్థితి. ముందు ఏంటనమాట? రాజు ఉండేవాడు, గుర్రాలు ఉండేవి, సైనికులు ఉండేది, సైన్యం ఉండేది, యుద్ధ కవచాలు ఉండేవి. ఇప్పుడు అవన్నీ ఏమి లేవు. నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారు. ఎవరు? నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నారు. ముందున్న బలం లేదు, ముందున్న రాజ్యం లేదు, ముందున్నంత సంపద లేదు. యెరూషలేము దేవాలయాన్ని కానీ, యెరూషలేము గోడలు కానీ దాన ధర్మాలతో కడుతున్నారు, అడుక్కొచ్చి కడుతున్నారు అనమాట. సంపద లేదు, రాజ్యాలు అన్ని పోయాయి. ఇప్పుడు నెహెమియా దేవుని తెలియజేస్తాడు, మేము తిరస్కారము నొందిన వారు, వారి నింద వారి తల మీదికి వచ్చినట్లు చేసి, వారు చెరపట్టబడిన వారే వారు నివసించు దేశంలోనే వారిని దోపునకు అప్పగించుము. అంటే ఇప్పుడు పగ తీర్చుకునే పరిస్థితుల్లో ఉన్నారా ఇశ్రాయేలీయులు? ఎవరైనా వారిని ఎగతాళి చేసినా, వారిని తిరస్కరించినా, వారిని అవమానపరిచినా, వారి మీదకి యుద్ధానికి వచ్చినా యుద్ధానికి వెళ్ళే పరిస్థితి ఉందా? కాబట్టి ఎవరికి అప్పగిస్తున్నారు? ఇదంతా కూడా దేవునికి అప్పగిస్తున్నారు. నెహెమియా యుద్ధానికి వెళ్ళట్లే, దేవునికి అప్పగిస్తూ ఉన్నాడు అనమాట. నాయన నువ్వే వారి మీద పగ తీర్చుకో. మాకు జరిగిన అన్యాయం కావచ్చు, వారు మమ్మల్ని అవమానించిండొచ్చు, మేము వారి మీదకి వెళ్ళాం, వారి మీదకి యుద్ధం చెయ్యం. ఎవరు చూసుకోవాలి? నువ్వే. ఈరోజు మన పరిస్థితి అంతే. ఎవరైనా మనల్ని అవమానిస్తే, ఎవరైనా మనల్ని హేళన చేస్తే ఏం చేయాలి? అటాక్ చేయాలా? దేవునికి ప్రార్థన చేయాలి? మాట్లాడలేదు. మరి మనం తిరిగి అటాక్ చేస్తాం. అటాక్ చేస్తున్నాం, చేయట్లేదా? మనుషులు మనల్ని ఎవరైనా అన్నారు అనుకోండి, వెంటనే ఏం చేస్తాం? ఫైటింగ్కి వెళ్ళిపోతాం, యుద్ధం చేసేస్తాం, గొడవలు ఆడతాం, కొట్లాటలు ఆడతాం, తిట్టుకుంటాం, అరుచుకుంటాం. జరగట్లేదా? మాట్లాడలేదు. జరుగుతుందా లేదా? భార్య భర్తల మధ్య లేదా? చిన్న వాళ్ళకి పెద్ద వాళ్ళకి మధ్య లేదా? అత్త కోడల మధ్య లేదా? ఇన్ని వాక్యాలు వింటున్నా అది ఏదైనా వ్యతిరేకత వచ్చేసరికి ఆ వాక్యాన్ని మూట కట్టడం, పడేయడం, ఏం చేయడం? కుక్కల్లాగా, జాంబిల్లాగా ఏం చేస్తున్నాం? ఒకరినొకరం అటాక్ చేయడమే. రోడ్లు వెళ్తాం అనుకోండి, రోడ్లు వెళ్తూ మనం కుక్కతో ఒక తప్పాం అనుకోండి, ఏం చేస్తా? కుక్క తిరిగి అటాక్ చేయడానికి వస్తుంది. మనం తిరిగి అటాక్ చేయడానికి కుక్కలం కావం, తిరిగి అటాక్ చేయడానికి మనం మృగాలం కావం, తిరిగి అటాక్ చేయడానికి మనం ఏదో జంతువులం కావం. మనం దేవుని కుమారులం, యేసు ప్రభు యొక్క బోధన అనుసరించే వాళ్ళం. యేసుక్రీస్తు యొక్క మాటలు చెవున
ప్రతిరోజు వినేవాళ్ళం. ఏమవుతాయి అవన్నీ? పని చేయట్లేదు అవి. నెహెమ్యా ఫోకస్ ఏంటనమాట? పని పూర్తవ్వాలి. వాళ్ళు ఎగతాళి చేస్తున్నారు, వాళ్ళు అవమానిస్తున్నారు, వాళ్ళు మనల్ని తక్కువగా అంచనా వేస్తున్నారు. ఏమన్నా అనుకొని దేవునికి అప్పగించాడు, పని ముందుకెళ్తున్నారు. నువ్వు చూసుకో దేవా, పగ తీర్చుట. దేవుడు ఏమన్నాడు? పగ తీర్చుట, రివెంజ్ మనకి హక్కు లేదంట. పగ అంటే రివెంజ్ తీర్చుకోవడం. రివెంజ్ తీర్చుకోవడానికి మనుషులమైన మనకు ఏం లేదు, హక్కు లేదు. పగ తీర్చుట నా పని అన్నాడు. ఆ సూత్రాన్ని నెహెమ్యా ఏం చేస్తున్నాడు? ఫాలో చేస్తాడు. అయినను 6వ వచనం, అయినను పని చేయుటకు జనులకు మనసు కలిగి ఉండేది కనుక మేము గోడను కట్టుచుంటిమి, అది సగం ఎత్తు కట్టబడి ఉండెను. సో ఇలాగున ఎంతటి అవమానాలు వచ్చినా, హేళన వచ్చినా పని మాత్రం ఏం చేయలేదంట, ఆపలేదు. దేవుడి పని చేయటానికి వాళ్ళందరూ ఏం కలిగి ఉన్నారంట? మనసు కలిగి ఉండెను. సో దేవుడి పని చేయాలంటే ఏముండాలి? మనస్సు ఉండాలి, ఆసక్తి ఉండాలి, ప్రేమ ఉండాలి. కొంతమంది దేవుని పని బలవంతంతో చేస్తారు, కొంతమంది దేవుని పని కోపంతో చేస్తారు, కొంతమంది దేవుని పనిని అసూయతో చేస్తారు, కొంతమంది దేవుని పని అయిష్టంతో చేస్తారు, కొంతమంది దేవుని పని పొగరుతో చేస్తారు, కొంతమంది దేవుని పని జిడ్డుగా చేస్తారు అన్నమాట. అంటే మేమే ఉండాలి, మేమేం చేయాలి, ఇది మాది అనే సెల్ఫిష్తో చేస్తారన్నమాట, గర్వంతో చేస్తారు. అన్ని అంటే దేవుని పనులు కూడా జరుగుతున్నాయి, కానీ ఎలా జరగట్లేదు అన్నమాట. అందుకే రోమపత్రికలో ఒక మాట అంటారు. రోమపత్రిక 10వ అధ్యాయంలో, రోమపత్రిక 10వ అధ్యాయం 2వ వచనం, వారు దేవుని యందు ఆసక్తి గలవారని, రోమ 10:2, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నాను. అయినను వారి ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. వారి ఆసక్తి జ్ఞానానుసారమైంది. ఈరోజు మత శాఖల్లో కూడా ఎంతో ఆసక్తితో దేవుని పని చేస్తారు, ఎంతో ఆసక్తితో అద్భుతాలు చేస్తున్నారు, ఎంతో ఆసక్తితో ఏవేవో చేస్తున్నారు. కానీ వాక్యానుసారమైంది, జ్ఞానానుసారమైంది కాదు. ఇప్పుడు కొంతమంది వేలంగానికి వెళ్ళి ఇసుకలో నడుస్తున్నారు, వేలంగానికి వెళ్ళి గుండు గీయించుకుంటున్నారు. ఇప్పుడు అదంతా ఆసక్తి లాగానే కనపడుతుంది, కానీ అదేం కాదనమాట, జ్ఞానానుసారమైంది కాదు, వాక్యానుసారమైంది కాదు, అది ఆచారమైంది. జ్ఞానానుసారం కాదు. కొవ్వొత్తులు వెలిగించడం, కొబ్బరికాయలు కొట్టడం, ఓకే, ఊరేగింపులు, ఈవెన్ మేరీమాత ఊరేగింపు, ఆ ఊరేగింపు, ఈ ఊరేగింపు, ఇవన్నీ ఆసక్తిగానే ఉంటాయి, కానీ అదేం కాదనమాట, జ్ఞానానుసారమైంది కాదు. అంటే దేవుని యందు ఆసక్తి, దేవుని యందు నువ్వు ఏవైతే చేయాలనుకున్నావో, మనసు కలిగి ఉన్నావో, అది ఎలా ఉండాలన్నమాట, జ్ఞానానుసారమైనదై ఉండాలి, వాక్యానుసారమైనదై ఉండాలి, దేవుడు సంతోషించేటట్లు ఉండాలి, దేవుని చిత్తానుసారంగా ఉండాలి. కంపెనీలో కూడా మీకు ఏదైనా ప్రాజెక్ట్ ఇస్తే దానికి గైడ్ లైన్స్ ఉంటాయి కదా, ఇలాగే చేయాలని. వేరేలా కూడా చేయొచ్చు దాన్ని, కానీ ఏం చేయాలన్నమాట, ఆ కంపెనీ వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్లోనే చేయాలి. ఇప్పుడు కంప్యూటర్ ఉంది, కంప్యూటర్లో మీరు పని చేస్తారు. ఇప్పుడు అదే సైబర్ నెట్టింగ్లో కూడా కంప్యూటర్లు ఉన్నాయి, అక్కడ పోయి కూడా పని చేయొచ్చుగా. ఒప్పుకుంటారా కంపెనీ? ఒప్పుకోదు. మీ ల్యాప్టాప్ ఉంది, వేరే మీ అన్న ల్యాప్టాప్లో, తమ్ముడు ల్యాప్టాప్లో కూడా పని చేయొచ్చుగా, కంపెనీ ఒప్పుకుంటారా? ఎందుకు?
ఆ కంపెనీ సీక్రెట్స్ ఆ ల్యాప్టాప్లో ఉంటాయి. ఆ ల్యాప్టాప్ని ఎవరికంటే వాళ్ళకి ఏం చేయకూడదు, ఇవ్వకూడదు. ఎందుకంటే కంపెనీకి సంబంధించిన కోడ్ సీక్రెట్స్. ల్యాప్టాప్ పోయిందని అంతే మీరు లెక్క చెప్పాలి. సాఫ్ట్వేర్స్ అవన్నీ కూడా ఏ ల్యాప్టాప్ పడితే ఆ ల్యాప్టాప్ తీసుకొని వర్క్ చేయడానికి లేదు, ఏ కంప్యూటర్ పడితే ఆ కంప్యూటర్లో పనిచేయడానికి లేదు. ఆ కంపెనీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ నామ్స్ ప్రకారం ఏం చేయాలన్నమాట. ఫలానా సాఫ్ట్వేరే యూజ్ చేయాలి, ఫలానా అప్లికేషనే ఓపెన్ చేయాలి, ఫలానా టైంలోనే ఫినిష్ చేయాలి. అలాగే మనం కూడా దేవుని యొక్క టార్గెట్, దేవుడు మనకు టార్గెట్ ఇచ్చాడు, దేవుడు మనకు గైడ్ లైన్స్ ఇచ్చాడు, దేవుడు మనకి బ్లూ ప్రింట్ ఇచ్చాడు, దేవుడు మనకి ఫార్మాట్ ఇచ్చాడు. దాంట్లోనే మనం ఏం చేయాలి, చేయాలి. బ్లూ ప్రింట్ అంటే తెలుస్తాడు. ఒక బిల్డింగ్ కట్టాలంటే ఏమి ఇస్తాడు ఇంజనీరు, బ్లూ ప్రింట్ ఇస్తాడు. ఆ బ్లూ ప్రింట్ ప్రకారమే బిల్డింగ్ కట్టబడుతుంది. ఫినిషింగ్ అయ్యేసరికి ఆ బ్లూ ప్రింట్ రియాలిటీ ఎలా ఉండాలి, మ్యాచ్ అవ్వాలి, సేమ్ కనపడాలి. ఇక్కడ ఏమైతే కలర్ ఇచ్చాడో అదే కలర్ ఇక్కడ కనపడాలి, ఇక్కడ డోర్ ఎక్కడ ఇచ్చాడో ఇక్కడ రియాలిటీలో అదే డోర్ అక్కడ కనపడాలి. అలాగే దేవుడు మనకు బ్లూ ప్రింట్ ఇచ్చాడు. ఏంటి ఆ బ్లూ ప్రింట్? క్రొత్త నిబంధన. ఆ క్రొత్త నిబంధనలో దేవుడు కోరేది ఏంటన్నమాట, మనస్సు, హృదయం. అందుకే మనసుతో పాడుదును, ఆత్మతో ప్రార్థన చేయి. ఏం చేసినా మనసుతో, హృదయంతో చేయాలి, హృదయపూర్వకంగా చేయాలి, ఇష్టపూర్వకంగా చేయాలి. అది జ్ఞానానుసారమైనదై ఉండాలి, వాక్యానుసారమైనదై. పాత నిబంధనలో ఒక గైడ్ లైన్స్ ఇచ్చాడు, దాని ప్రకారం ఇశ్రాయేలు ఏం చేశారనమాట, ఆ గైడ్ లైన్స్ ని ఫాలో చేశారు. దేవుడు దాన్ని తీసివేసి ఇప్పుడు ఏమి ఇచ్చాడు అనమాట, క్రొత్త నిబంధనలు ఇచ్చాడు. ఇప్పుడు ఆ క్రొత్త నిబంధన ప్రకారం మనం ఏం చేయాలి, ఫాలో చేయాలి. లేదు నేను పాత నిబంధన బాగుంది, పాత నిబంధన ప్రకారం నేను చేస్తానంటే కుదరదాను, అది అయిపోయింది, గడిచిన కాలం అది. ఇప్పుడు క్రొత్త నిబంధన ఇచ్చాడు, ఆ క్రొత్త నిబంధన ప్రకారమే మనం దేవుణ్ణి ఆరాధించాలి. పాత నిబంధన ప్రకారం దేవుణ్ణి ఆరాధించాలంటే గొర్రెపిల్ల కావాలి, యెరూషలేము పోవాలి, ఆ తర్వాత చాలా ఉన్నాయి. దేవుణ్ణి ఆరాధించడానికి ముందు స్నానం చేయకుండా వెళ్ళకూడదు, ఉతికిన బట్టలు వేసుకోకుండా వెళ్ళకూడదు, తలకు నూనె పెట్టకుండా వెళ్ళకూడదు. ఇలా చాలా ఉన్నాయి కండిషన్స్. ఇప్పుడు ఉన్నాయి ఆ కండిషన్స్ అన్ని. చాలా దేవుడు క్రొత్త నిబంధన ప్రకారం మనల్ని ఆరాధించమని చెప్పాడు, దాని ప్రకారమే మనం ఆరాధించాలి. సో పాత నిబంధనలో వాళ్ళు ఎలాగైతే శరీర సంబంధమైన దాని విషయంలో నిష్ఠగా ఉన్నారో, ఈరోజు మనం కూడా ఆత్మ సంబంధమైన విషయంలో మనం ఎలా ఉండాలన్నమాట, నిష్ఠగాను క్రమంగాను పని జరిగించాలి. ముందు చదువుదాం. 4వ అధ్యాయం 7వ వచనం. 4వ అధ్యాయం 7వ చదువు. సన్బల్లుటును, టోబియాయును, అరబీయులను, అమ్మోనీయులను, అష్టోదీయులను యెరూషలేము యొక్క గోడలు కట్టబడిననియు పీటలన్నీ కప్పబడిననియు వినినప్పుడు మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలని వారందరూ కట్టి మమ్మును కలతపరచగా. యెరూషలేము చుట్టూ యెరూషలేము, ఈ యెరూషలేముకి ఇది వెస్ట్ కనుక్కున్నాం. వెస్ట్ లో ఫిలిస్తీయులు ఉంటారన్నమాట, ఫిలిస్టైన్స్. వెస్ట్ లో ఫిలిస్టైన్స్ ఉంటారు. వీళ్ళనే అష్డోద్ కూడా అంటారు. అష్డోద్ అన్న అష్డోదైనైట్స్ అంటారు. అష్డోదైట్స్, ఫిలిస్తీయులన్నా అష్డోదీయులన్నా ఒకటే. నార్త్ లో ఎవరుంటారంటే వీళ్ళకి నార్త్ లో సమరీయులు ఉంటారన్నమాట.
సమారిటన్స్, సమరయులు. నార్త్, సౌత్, సారీ ఈస్ట్. ఈస్ట్లో ఎవరుంటారంటే అమ్మోనీయులు, అమ్మోనైట్స్. సౌత్ కి అరబ్బీలు ఉంటారు. సౌత్, యెరూషలేము చుట్టూ ఉండే ఎనిమీస్ అన్నమాట. యెరూషలేముకు శత్రువులు ఎవరంటే నార్త్ లో సమరయులు ఉంటారు, ఈస్ట్ లో అమోనీయులు ఉంటారు, వెస్ట్ లో ఫిలిస్తీన్లు ఉంటారు, సౌత్ కి అరబ్బీలు ఉంటారు. చుట్టూ ఎవరన్నమాట? యెరూషలేము యొక్క ఎనిమీస్, శత్రువులు. ఈ రోజు కూడా ఇజ్రాయెల్ చుట్టూ ఎవరున్నారన్నమాట? వాళ్ళకి శత్రువులు ఉన్నారు. దేవుడు కావాలని పెట్టాడు వీళ్ళని. ఎందుకు? వీళ్ళు ఏమైనా తప్పు చేస్తే దేవుడు వీళ్ళ ద్వారా ఏం చేసేవాడు అనమాట? వాళ్ళని శిక్షించేవాడు. న్యాయాధిపతుల గ్రంథం చదివితే మీకు అర్థం అవుతుంది. న్యాయాధిపతుల గ్రంథంలో ఇశ్రాయేలీయులు తప్పు చేసినప్పుడంతా దేవుడు ఎవరిని లేపేవాడు? ఎక్కువ ఫిలిష్తీయులు. అంటే వీళ్ళ చేత బుద్ధి చెప్పించేవాడు. దేవుని ప్రజలు తప్పు చేసినప్పుడు వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి శత్రువుల ద్వారా వాళ్ళకి ఏం చెప్పించేవాడు అనమాట? బుద్ధి, పనిష్మెంట్ ఇచ్చేవాడు. చిన్న చిన్న తప్పులకి చిన్న చిన్న శత్రువులు, పెద్ద తప్పుకి పెద్ద దేశం. సో అప్పటి వరకు న్యాయాధిపతుల కాలంలో, రాజుల కాలంలో చిన్న చిన్న దేశాలే వాళ్ళ మీదకి వచ్చేవారు అనమాట, యుద్ధానికి వచ్చేవారు. కానీ చాలా పెద్ద తప్పు చేశారు. వాళ్ళ పాపం పండిపోయింది. ఎంత అంటే దేవుడు సహించలేనంతగా వెళ్ళినప్పుడు అప్పుడు దేవుడు వాటిని ఎక్కడికి పంపించాడు అనమాట? బబులోనికి పంపించాడు. బబులోన్లో పెద్ద శిక్ష. ఎన్ని సంవత్సరాలు? ఈ చిన్న దేశాలు ఒక 5 నెలలు, 6 నెలలు, సంవత్సరం ఇలా ఉండేదన్నమాట శిక్ష. అని బబులోనికి పంపించి 70 సంవత్సరాలు వారిని శిక్షించాడు. పనిషెస్, గాడ్ పనిషెస్ విత్ అవర్ సరౌండింగ్ పీపుల్. మనల్ని ఎవరైనా హింసిస్తున్నా, మనల్ని ఎవరైనా క్రిటిసైజ్ చేసినా, మనల్ని ఎవరైనా మనకి అన్యాయం చేసినా, కీడు చేసినా, దాంట్లో నుంచి మనం తెలుసుకునే నీతి ఏంటంటే, నేను ఎక్కడైనా దేవునికి విరుద్ధంగా నడుచుకుంటున్నానా, అందువల్ల నాకు ఇది జరుగుతుందా అని ఏం చేయాలి? మనం మొదట టెస్ట్ చేసుకోవాలి, ప్రశ్నించుకోవాలి. అర్థమవుతుందా? మనకేమైనా పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ఫస్ట్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? నేను ఎక్కడైనా దేవునికి విరుద్ధంగా నడుచుకుంటున్నానా? అది మనం చెక్ చేసుకుంటామా? పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోతే ఫస్ట్ వెంటనే ఏం చేసేస్తాం? మనుషులకి చేసేస్తాం. ఏమని? వాళ్ళ వల్లనే నాకు ఇలా అయిపోతుంది, వాళ్ళ వల్లనే నాకు ఇలా జరుగుతుంది, వాళ్ళ వల్లనే నేను సంతోషంగా లేను, దాని వల్ల నేను సంతోషంగా లేదు, వాని వల్లనే సంతోషంగా లేదు అని వెంటనే మనుషుల మీద పడి ఏడుస్తాం. ఏది చెక్ చేసుకోం? మనల్ని మనం పరీక్షించుకోం. నేను ఎక్కడ మిస్టేక్ చేశాను, నా తప్పు ఎక్కడుంది, నేను ఎక్కడ పొరపడుతున్నాను. సో దేవుడు కూడా యెరూషలేము చుట్టూ శత్రువుల్ని దేవుడు పెట్టాడు. 7 జాతుల వారిని యెరూషలేము నుంచి తరివేసిన దేవునికి చుట్టూ ఉన్న శత్రువు లేకుండా చేయటం దేవునికి అసాధ్యమా? చేయగలడు. కానీ కావాలని ఉంచాడు. ఎందుకు? వాళ్ళకి బుద్ధి చెప్పడానికి. వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే, పొరపాటు చేస్తే వాళ్ళకి బుద్ధి చెప్పడానికి. ఈరోజు కూడా మన ప్రభుత్వం కావచ్చు, మనకి ఇరుగు పొరుగు కావచ్చు, వాళ్ళని కొన్నిసార్లు మనం బుద్ధి తెచ్చుకోవడానికే ఉంటారు. దేవుడు వాళ్ళని కావాలని పెట్టుంటాడు. అది మనకు అర్థం కాదు. ఇప్పుడు ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు అనుకోండి. ఎందుకున్నారు ముసలి? గద్దించడానికి, బుద్ధి చెప్పడానికి, హెచ్చరించడానికి. ఇంకా మన ఇంట్లో ఎవరైనా మంచాన పడ్డారనుకోండి, దాని అర్థం ఏంటి? మీ ఇంట్లో ఎవరైనా మంచాన పడిన ముసలిని ఎప్పుడైనా మీరు చూసారా?
ఉన్నారా? మీకు ఎక్స్పీరియన్స్ అయ్యారా? మంచాన పడిన మీ తాతయ్యలు కానీ అలా ఎందుకు? ఎందుకు? మనకి ఎంత ప్రేమ ఉందో టెస్ట్ చేయడానికి. ఇప్పుడు అమ్మమ్మని మనం ప్రేమిస్తాం. అమ్మమ్మని ఎప్పుడు ప్రేమిస్తాం? అమ్మమ్మ మనకి వండి పెడుతుంది, చేసి పెడుతుంది అన్నప్పుడు అంతా అమ్మమ్మని తెగ ప్రేమించేస్తాం. అమ్మమ్మ సడన్గా మంచంలో పడింది, ఏం చేస్తాం? అప్పటి వరకు అమ్మమ్మ ఐ లవ్ యూ అది అని అంటాడు. మంచం పడిన తర్వాత ముసలి ఎప్పుడు పోతే అంటే అప్పటి వరకు నీకు అమ్మమ్మ మీద ప్రేమ ఉంది. ఇప్పుడు అమ్మమ్మ మంచం మీద పడిగేసరికి అమ్మమ్మకి నువ్వు సేవ చేయలేకపోతావు. లేదా మీ అమ్మ నాన్న మంచంలో పెడితే మీ అమ్మ నాన్నకి సేవ చేయలేకపోతున్నావు. లేదా మీ అత్త మామలు మంచంలో పడితే వాళ్ళకి సేవ చేయలేకపోతున్నాం. మనకెంత ప్రేమ ఉందో తెలియడానికి మన ఇంట్లో ఉన్న వాళ్ళు మంచంలో ఉంటారు. దేవుడు చూసుకుంటారు. చూద్దాం ఎలా సేవ చేస్తావో చూస్తామమ్మా. ఇప్పుడు నువ్వు చెప్పింది ఒకటి, ఇప్పుడు ఎలా చేస్తావో చూస్తాను. உனக்கு அத்தை இருக்கிறாங்களாம்மா? நல்லா இருக்கிறாங்களா? இப்போ நல்லா இருக்கட்டும். ஒருவேளை ஏதாவது ஆயிடுச்சுன்னா நீங்க எப்படி அன்பு காட்டுறீங்க அவங்க விஷயத்துல நீங்க எப்படி அன்பு காட்டுறீங்கன்ட்டு தேவன் உங்களுக்கு ஒரு பரீட்சை. అంతే కదా? అత్తగారు బాగున్నంత వరకు అత్తగారు అదండి ఇదండి. అత్తగారు మంచంలో పడితే అయిపోయా, తీసుకెళ్ళిపో. దారుణం ఉండేది, దారుణం ఉండేది. అందుకే దేవుడు కావాలని ఏం చేస్తాడు అనమాట, మనకి శత్రువుల్ని పెడతాడు అన్నమాట. కావాలని పెడతాడు. ఎందుకు? మనలో సహనం, ఓర్పు ఇవన్నీ నేర్చుకోవడానికి. ఇవన్నీ సహనం. జీవితంలో కొన్నిసార్లు ఓడిపోతాం. ఎందుకు? నేర్చుకోవడానికి, బుద్ధి కలగడానికి, గాల్లో తేలడానికి కాదు. మొత్తం గాల్లో ఒకరు తేలుతున్నాం అంటే కొన్నిసార్లు అంటాం కదా, రే అడుగులు నేల మీద పెట్టరా అంటాం. అంటే ఏంటి దాని అర్థం? వాడు గర్వంతో గాల్లో తేలుతా ఉంటాడు, గర్విష్తో. పాదాలు నేల మీద పెట్టేవాడు. యెరూషలేము ఇశ్రాయేలు కూడా ఎలా ఉండేవాళ్ళు? మా దేవుడు యెహోవా, మేము దేవుని ప్రజలం, మాది పెద్ద దేవాలయం అని గర్వించి దేవునికి విరోధులైపోయి ఇప్పుడు ఎలా, ఏ పరిస్థితులు ఉన్నారు ఇప్పుడు? అయ్యా దేవా, మేము ఎన్నిక లేని వాళ్ళం, మేము తిరస్కరింపబడిన వాళ్ళం అంటే మొదట గర్వించారు, ఇప్పుడు దాన్ని అనుభవిస్తున్నారు. అందుకే ఎప్పుడు కూడా ఏం చేయకూడదు? గర్వం ఉండకూడదు, గర్వించకూడదు. మనకి ఎలాంటి పరిస్థితి, ఎంత మంచి ఉన్నత స్థితి వచ్చినా కాలు ఎక్కడ ఉండాలి? నేల మీద ఉండాలి. మాట ఎలా ఉండాలి? మాటలో ఎలా ఉండాలి? తగ్గింపే ఉండాలి. మాటలో తగ్గింపే ఉండాలి. మాట టోన్ రేజ్ కాకూడదు. గర్వంతో మాట రాకూడదు అసలు. నెహెమ్యా 4వ అధ్యాయంలో 7వ వచనంలో ఈ శత్రువులందరూ కూడా యెరూషలేము యొక్క గోడలు కట్టుబడుచున్నవి, దాని బీటలు బాగు చేయబడుతున్నవని తెలుసుకున్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారనమాట? మహా కోపంతో మిగుల కోపపడి యెరూషలేము మీదికి యుద్ధములకు వచ్చి పని ఆటంకపరచవలని వారందరూ కట్టుకట్టి మమ్మును కలతపరచగా ఏం చేస్తారంట? కలతపరుస్తున్నారు. అందులో ముగ్గురు ప్రధానమైన వాళ్ళు ఉంటారు. ఒకటి సన్బల్లట్టు, తర్వాత టోబియా, ఇంకొకడు ఉన్నాడు. సన్బల్లట్టు, టోబియా, గెషేమ్ అని ఒకడు ఉన్నాడు. ఎవరు? గెషేమ్. 16 నెహెమ్యా 6వ అధ్యాయం 2వ వచనం. ఆరో అధ్యాయం 1 చూడండి.
నేను ఇంకను గుమ్మములకు తలుపులు నిలుపక ముందుగా దానిలో బీటలు లేకుండా సంపూర్ణముగా గోడను కట్టి ఉండగా సన్బల్లుటును టోబియాయును అరబ్బీయుడైన గేషేమును మా శత్రువులో మిగిలిన వారును విని సన్బల్లట్టు గేషేము నాకు ఏదో హాని చేయుటకు ఆలోచించి. సో సన్బల్లట్టు, టోబియా, ఇంకొకటి ఎవరన్నమాట గేషేము. వీళ్ళు ముగ్గురు నెహేమియాకి కంప్లీట్ ఆపోజిట్. కంప్లీట్ ఆపోజిట్. నెహేమియా ఏ పని చేసినా ఆటంకపరచడం, నెహేమియాకి కీడు చేయాలనే ప్లానింగ్. ఈరోజు సువార్థికులు కూడా కీడు చేయడానికి ఇద్దరు ముగ్గురు ఎక్కడ చూసినా ఉంటారన్నమాట. ఎలాగైనా సువార్థికుడిని డౌన్ చేయాలి, కీడు చేయాలి, సువార్థికుడికి హాని చేయాలి, సువార్థికుని ఎలాగైనా తరిమేయాలి. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న కూడా ఉంటారు. ఒక సంఘంలో ఒక సువార్థికుడి మీద మామూలు టార్గెట్గా చేసింది. ఆయన ఏడ్చాడు. ఆంధ్రాలో ఇక్కడే కాదు. అప్పుడు ఆ సువార్థికుని టార్గెట్ చేసిన వాళ్ళ యొక్క మరణం చాలా దారుణంగా ఉంది. అందుకే ఎప్పుడు కూడా సువార్థికులు ఏం చేయకూడదు, టార్గెట్ చేయకూడదు, వాళ్ళకి వ్యతిరేకంగా నిలబడకూడదు. పరిస్థితులు చాలా దారుణంగా ఉంటాయి. ఎందుకంటే సువార్థికుడు రియాక్షన్ ఇవ్వడు, సువార్థికుడు పగ తీర్చుకోడు. టైం లేదు, అంత టైం లేదు. ఏం చేస్తాడు? ఎవరికి అప్పగిస్తాడు? దేవునికి అప్పగిస్తాడు. నాయన నా శత్రువులు ఎవరన్నా ఉన్నట్లయితే వారిని క్షమించి అంటాడు, లేదా నీకు అప్పగిస్తున్నాను, నేను పని చేసుకుని వెళ్తున్నాను. ఒకవేళ దేవుడు తీసుకున్నాడు అనుకో, ఆ సువార్థికుని రివెంజ్ ఒకవేళ దేవుడు తీర్చుకుంటే, అందుకే ఎవరు కూడా మనలో ఎలా ఉండకూడదు, సన్బల్లట్టు, టోబియా, గేషేము లాగా. సో ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఒక సైడ్ అయ్యారు. నెహేమియా ఒక సైడు, నెహేమియా యూదులు. ఓకే, చూద్దాం 9వ వచనం చూద్దాం. మేము మా దేవునికి ప్రార్థన చేసి వారి భయము చేత రాత్రింబగళ్ళు కావలి ఉంచితిమి. అప్పుడు యూదావారు బరువులు మోయువారి బలము తగ్గిపోయాను. అప్పుడు యూదావారు ఏమంటారు చూడండి, బరువులు మోయువారి బలము తగ్గిపోయాను, ఉన్న చెత్త విస్తారము, గోడ కట్టలేమని చెప్పగా మా విరోధులు వారు తెలుసుకొనకుండాను చూడకుండాను మనము వారి మధ్యకు చొరబడి వారిని చంపి పని ఆటంకపరచుదుము అండ్రి. సో ఈ విరోధులు ఏం చేస్తానంట, పనిని ఆటంకపరచాలి. వాళ్ళు కట్టకూడదు, ఎలాగైనా సరే ఆ గోడను కట్టకూడదు. మన పర్మిషన్ లేకుండా, మన ఇది లేకుండా గోడ కట్టేస్తారు వాళ్ళు. కాబట్టి ఏం చేయాలి, పనిని ఆటంకపరచాలి, పనిని ఆపాలి. దానికోసం చంపడానికైనా సరే. సో ఇప్పుడు సైలెంట్గా వెళ్ళి అక్కడున్న వాళ్ళు ఏం చేయాలనుకుంటారు, చంపాలనుకుంటారు. 12 మా శత్రువుల యొద్ద నివాసులై ఉన్న యూదులు వచ్చి నలుదిక్కుల నుండి మీరు మా సహాయమునకు రావాలని మాటికి మాతో చెప్పగా అందు నిమిత్తము గోడ వెనుకనున్న దిగువ స్థలములలోను పైనున్న స్థలములోను జనులను వారి వారి కుటుంబముల ప్రకారముగా వారి కత్తులతోనూ వారి ఈటులతోనూ వారి విండ్లతోనూ నిలిపితిని. సో చివరికి ఏం చేయాల్సి వస్తుంది, ఇప్పటి వరకు కత్తి ఈటే పట్టలేదు నెహెమియా. ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ఇది అయ్యేటట్లేదు, ఇది ఏం చేయాల్సిందే, కత్తి ఈటే పట్టాలి. పని జరగాలంటే, పని పూర్తి అవ్వాలంటే కత్తిని ఈటని పట్టాలని చెప్పి మొత్తం వారి ఇళ్ళ మధ్యలో ఏం చేశాడు నెహెమియా, కత్తులు పట్టుకొని ఈటలు పట్టుకొని కొంతమందిని కాపలాగా ఉంచాడు. 14 అంతటి నేను లేచి చూచి ప్రధానులతోనూ అధికారులతోనూ జనులతోనూ వారికి మీరు భయపడకుడి, మహాగణుడును అండలించేది చాలా బాగుంది, మహాగణుడును భయంకరుడు నాకు యెహోవాను జ్ఞాపకము చేసుకొని. ఎవరిని జ్ఞాపకం చేసుకోండి, మహాభయంకరుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకోండి. ఈరోజు మనకి అదే
ఫార్ములా. మనం ఏదైనా ఇబ్బందుల్లో, కష్టాల్లో, శ్రమల్లో ఉన్నప్పుడు ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యెహోవా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకున్నప్పుడు, దేవుడి నామాన్ని స్మరించినప్పుడు, దేవునికి ప్రార్థన చేసినప్పుడు. మీరు వారికి భయపడకుడి, మహాగణుడు భయంకరుడు నాకు యెహోవాను జ్ఞాపకం చేసుకొని మీ సహోదరుల పక్షముగాను, మీ కుమారుల పక్షముగాను, మీ కుమార్తెల పక్షముగాను, మీ భార్యల పక్షముగాను మీ నివాసము మీకుండునట్లు యుద్ధము చేయుడి అంటిని. సో ఇప్పుడు ఏం చేస్తారన్నమాట? యుద్ధం, ఫైట్. ఈరోజు మనం ఏం చేయాలి? మనం యుద్ధం చేయాలి. ఎలా? శరీర సంబంధంగా, ఆత్మ సంబంధంగా. ఆత్మ సంబంధం, శరీర సంబంధం కాదు. యేసు ప్రభు యుద్ధం చేశాడా? యేసు ప్రభు యుద్ధం చేశాడా? యేసు ప్రభు మనకు నేర్పిన యుద్ధం ఏంటి? ఎవరైనా కుడి చెంప మీద కొడితే ఏం చేయండి? అది యుద్ధమే. స్పిరిచువల్ వార్ఫేర్, అది యుద్ధమే. ఎవరైనా మీ పై చొక్కాని ఒకవేళ వాళ్ళు లాక్కెళ్తే ఏం చేయమన్నాడు? ఇంకోటి. సో యేసు ప్రభు కూడా యుద్ధం నేర్పాడు మనకి. యేసు ప్రభు నేర్పిన యుద్ధం ఫాలో చేస్తున్నావా? శరీర సంబంధమైన యుద్ధాన్ని ఫాలో చేస్తున్నావా? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు, నీ శత్రువులను ప్రేమించు. యేసు చెప్పిన యుద్ధం ఈరోజు క్రైస్తవులు ఎంతమంది ఫాలో చేస్తున్నారు? ఎంతమంది ప్రేమ విషయంలో ఎంతమంది ఏ స్టాండర్డ్కి వచ్చారు? రక్తం కారేంతగా మనం పాపాన్ని ఏం చేయలేదు. ఇంకా రక్తం కారేంతగా పాపాన్ని ఎదిరించడం లేదు. ఇప్పుడు మనకి శ్రమలు రక్తం కారేంతగా వస్తున్నాయా? ఎవరన్నా చెప్పండి, బ్రదరు నాకు రక్తం కారుతుంది, రక్తం కారేంతగా శ్రమలు అనుభవిస్తున్నానండి. ఎవరన్నా ఉన్నారా? మాట్లాడతాడు. రక్తం కారుతుందా? ఏమా అంటే మీ భర్త మిమ్మల్ని కొడితే రక్తం కారుతుంది కదా? రక్తం కారేంతగా కొడుతున్నారా? ఎవరు రక్తం కారేంతగా ఏం చేయట్లేదు? శ్రమల్ని అనుభవించట్లేదు. ఎవరు చిన్న ఉంటాయి, పొరపాట్లు ఉంటాయి, మాటలు ఉంటాయి. అసలు ఎలా మనం దాన్ని హ్యాండిల్ చేస్తాం? సిచ్యుయేషన్ ఇప్పుడు మనల్ని ఎవరైనా అన్నారనుకోండి, రక్తం కారెంతగా కొట్టాలని, లేదా పోలీస్ స్టేషన్కి అప్పగించాలా, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలా, లేదా బయటికి వచ్చేసి అందరినీ పిలిచి కంప్లైంట్ చేసుకోవాలా? ఏం చేస్తారు? మీకు ఏమైనా శ్రమలు వస్తాయి. కంపు చేసుకోవటం, డబ్బు చేసుకోవటం, అరుసుకోవటం, కుక్కల్లాగా మాట్లాడుకోవడం, గొడవలు పడటం. ఏది? వాక్యం అంటే ఆ టైంలో ఇక వాక్యము, బైబిల్ అన్నీ ఎక్కడికి వెళ్ళిపోతాయో తెలియదు. మరి అస్సలు గుర్తుకు రాదేమో ఆ టైంలో కదా, కోపం వచ్చినప్పుడు. సో కాబట్టి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటే ఆ టైంలో. ఇప్పుడు కొన్ని ఇళ్లలో వాక్యాలు ఉంటాయి కదా, ఆ వాక్యాలు ఉన్నా కూడా, ఎదురు వాక్యం ఉన్నా కూడా తిడతా ఉంటారు. అంటే మనకి విగ్రహం లేదు, ఇలా ఫ్రేమ్లో వాక్యాలు పెట్టుకోవాలి. వాక్యాలు ఉంటాయి. ఆ వాక్యాలు చూసినప్పుడైనా, ఫ్రేమ్ చూసినప్పుడైనా కామై కంట్రోల్లో ఉన్నాం. మనం పక్కన పెట్టేస్తాం, దేవుడిని జ్ఞాపకం చేస్తాం. సో ఆ రోజుల్లో నెహెమ్యా పరిస్థితులు దాటిపోతున్నప్పుడు యుద్ధం చేయడానికి సిద్ధం అవ్వండి అన్నాడు. ఎవరి పక్షాన్ని యుద్ధం చేయండి? మీ కుమారుల కోసం, మీ భార్యల కోసం, మీ కుటుంబాల కోసం, మీ సహోదరుల కోసం, మీకు నివాసముగా ఉండడానికి యుద్ధం చేయండి. ఈరోజు ప్రతి ఇంటి యజమాని, ప్రతి పురుషుడు తన భార్య కొరకు, తన పిల్లల కొరకు, తన నివాసం కొరకు, తన కుటుంబం కొరకు ఏం చేస్తున్నాడు? కష్టపడి పని చేస్తున్నాడు. ఎవరి కోసం కష్టపడుతున్నాం?
ఇమానుయేల్ గారు ఎవరి కోసం కష్టపడుతున్నారు? భార్య కోసం, పిల్లల కోసం. భార్య కోసం, పిల్లల కోసం పొద్దున్న వెళ్తాడు, రాత్రి వస్తాడు. కష్టం, యుద్ధం చేస్తున్నారు. నీ భర్తలు నీ కుటుంబం కోసం యుద్ధం చేస్తున్నారు. ఆ ఆఫీస్లో ఎన్ని అవమానాలు ఉంటాయో అవి చెప్పరు, ఇంటికి వచ్చి చెప్తారా? వాళ్ళ సీనియర్స్ వాళ్ళు ఏమంటారో మీకు తెలియదు, అవి వచ్చి భార్యతో చెప్పుకోరు. రాజు, ఎప్పుడైనా ఆఫీస్లో అవమానంగా ఫీల్ అయ్యావా? ఉన్నాయా సంగతి? జాస్పర్, నీకు అవమానం ఏమైనా జరిగినాయా ఆఫీస్లో? అవి ఎవరు చెప్పరు. దాన్ని అవన్నీ కూడా తట్టుకొని ఉద్యోగం వదిలేసి రాలే. అవమానించావా, నేను రిజైన్ చేస్తానని అక్కడే చెప్పొచ్చుగా. చెప్పడు. ఎందుకు? ఉద్యోగం వదిలేస్తే భార్య పిల్లల పరిస్థితి ఏంటి? సడన్గా ఉద్యోగం దొరకకపోతే అని ఎన్నో అవమానాల్ని, ఆటంకాల్ని, వాటన్నిటిని సహించుకొని ఓర్చుకొని మీ భర్తలు యుద్ధం చేస్తున్నారు అక్కడ. కొన్నిసార్లు అర్థం కావాలి, కొన్నిసార్లు అర్థం కావాలి. మేనేజ్ చేయడం, కుటుంబం నడపడం అంత చిన్న విషయం కాదు. పదహైదు వచ్చిన చూద్దాం. ఇప్పుడు ఒక విషయం ఆలోచిద్దాం. నెహెమ్యా వెనకలు ఎవరున్నారు? యూదులు ఉన్నారు, ఎస్పెషల్లీ ప్రధాన యాజకులు ఉన్నారు. ఎవరు? ప్రధాన యాజకులు. అంటే ప్రధాన యాజకులు ఒక లీడర్కి చాలా సపోర్ట్ని ఇస్తారు. ఎందుకంటే ప్రధాన యాజకుడు ఎవరంటే దేవుడి తర్వాత ఇశ్రాయేలుకి ఎవరన్నమాట? ప్రధాన యాజకుడు. ఎందుకంటే ప్రధాన యాజకుడే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళగలరు. ప్రధాన యాజకుడు ప్రార్థన చేస్తే దేవుడు అందరి పాపాలు ఏం చేస్తాడు అనమాట? క్షమించేస్తాడు. కాబట్టి నెహెమ్యా యొక్క కంప్లీట్ గా ధైర్యం ఏంటంటే ప్రధాన యాజకుడు. ఇలాంటి శత్రువులు ఎంతమంది వచ్చినా కూడా ఎదిరించగలరు. ఎందుకంటే ప్రధాన యాజకుడు ధైర్యం చెప్తాడు. ప్రధాన యాజకుడు దేవుడితో నేను మాట్లాడతాను, నేను ప్రార్థన చేస్తాను, మీరు ధైర్యంగా ఉండండి. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే, ఒకవేళ ప్రధాన యాజకుడే శత్రువులతో కలిస్తే అర్థమవుతున్నా? ఒకసారి చూద్దాం. ఇప్పుడు శత్రువులు ఎవరు? సన్బల్లట్టు, టోబియా, గేషం కదా. నెహెమ్యా, ప్రధాన యాజకులు, వీళ్ళందరూ దేవుని వైపు. వాళ్ళ విచిత్రం ఎలా జరిగిందో చూద్దాం. మీరు నెహెమ్యా పరిస్థితి ఊహించుకోండి ఎలా ఉంటారు. ఓకే, నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 13, 4వ వచనం. ఇంతకు ముందు మన దేవుని మందిరపు గది మీద నిర్ణయింపబడిన యాజకుడగు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వము కలుగజేసుకొని. ఎల్యాషీబు ఎవరు? ప్రధాన యాజకుడు ఎవరన్నమాట? ఎల్యాషీబు. ఎల్యాషీబు ఏం చేశాడంట? టోబియాతో బంధుత్వము కలుగజేసుకొని. అంటే టోబియాతో ఏమయ్యాడు? ఎల్యాషీబు బంధుత్వం కలుగజేసుకున్నాడంట. అంటే ఏంటి? సంబంధం కలుపుకున్నాడు. కూతుర్ని ఇవ్వడమో లేదా కొడుకుకి వాళ్ళ కూతురు చేసుకున్నట్లు బంధువులు అయిపోయారు. ఎవరు? టోబియా, ఎల్యాషీబు ఇప్పుడు ఏమైపోయారు? బంధువులు అయిపోయారు. ఎలా ఉంటుంది ఊహించారు. ఇప్పుడు ఎల్యాషీబు నెహెమ్యా పైన పక్కన నిలబడతాడా? టోబియాకి సపోర్ట్ చేస్తాడా? ఎందుకు? బంధువులు కాదు. అర్థమవుతుంది.
ఏమైందో చూద్దాం తర్వాత 5వ వచనం. నైవేద్యమును సాంబ్రాణి పాత్రలను గింజల్లో 10వ భాగమును క్రొత్త ద్రాక్షరసమును లేవీలకును గాయకులకును ద్వారపాలకులకును ఏర్పడిన నూనెను యాజకులకు తేవలసిన ప్రతిష్ఠిత వస్తువులను పూర్వం ఉంచు స్థలమునొద్ద అతనికి ఒక గొప్ప గదిని సిద్ధము చేసి ఉండెను. యెరూషలేము దేవాలయం యొక్క ఆవరణలో టోబియాకు గది కట్టించాడంట. అసలు యెరూషలేము గోడలే కట్టకూడదని పన్నాగం పన్నినోనికి యెరూషలేము దేవాలయం లోపల ఏంటట ఒక గది కట్టించాడు. అంటే యాజకుడు, ప్రధాన యాజకుడు బంధుత్వం, శత్రువుని ఎక్కడికి తీసుకొచ్చాడు? లోపలికి తీసుకొచ్చాడు. ఎవరు? ఎలియాషీబు. 6వ వచనం. ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు. అంటే ఇదంతా ఎప్పుడు జరిగింది? నెహెమ్యా లేని కాలంలో జరిగింది. నెహెమ్యా ఉద్యోగం చేసుకునేవాడు ఎక్కడ? అర్తహషస్ దగ్గర. అర్తహషస్ దగ్గర ఉద్యోగం చేసుకుని పర్మిషన్ తీసుకుని సెలవులోకి వచ్చి గోడలు కడుతున్నాడు. మళ్ళీ ఏం చేయాలన్నమాట? పోయి కనపడాలి. అలా వెళ్ళే లోపల ఏమైందన్నమాట? మళ్ళీ ఇక్కడ మళ్ళీ సమస్యలు వచ్చేసాయి. టోబియాతో బంధుత్వం కలిపేసుకున్నాడు. టోబియా లోపలికి వచ్చేసి గది కట్టించుకున్నాడు. అంటే ఒక లీడర్ లేకపోతే ఎంత డేంజర్ చూడండి. తర్వాత 7వ వచనం. ఎందుకనగా 6వ వచనం. ఆ సమయంలో నేను యెరూషలేములో ఉండలేదు. ఎందుకనగా బబులోను దేశపు రాజైన అర్తహషస్త ఏలుబడి యందు 32వ సంవత్సరమున నేను రాజును దర్శించి కొన్ని దినములైన తర్వాత రాజునతో సెలవు పుచ్చుకొని యెరూషలేమునకు వచ్చి ఎల్యాషీబు దేవుని మందిరములో టోబియాకు ఒక గది ఏర్పరిచి చేసిన కీడంతయు తెలుసుకొని. ఎల్యాషీబు ఏం చేశాడంట? కీడు చేశాడు. ప్రధాన యాజకుడైనటువంటి ఎల్యాషీబు చేసిన కీడు ఏంటంటే టోబియాకు దేవుడి మందిరంలో ఏం చేశాడంట? గది కట్టించాడు. ఎలా మనసు వస్తుంది? బంధువు అయితే అసలు నువ్వు శత్రువుతో ఎలా బంధుత్వం పెట్టుకున్నావు? తర్వాత బహుగా దుఃఖపడి ఆ గదిలో నుండి టోబియా యొక్క సామాగ్రంతియు అవతల పారవేసి గదులన్నీ శుభ్రము చేయడని ఆజ్ఞాపింపగా వారు అలాగున చేసిరి. అంటే నెహెమ్యా రాగానే పారిపోయి ఉంటారు. టోబియా లేడు అక్కడ. టోబియా గది కట్టించు. కానీ నెహెమ్యాకి మాత్రం కోపం వచ్చి వెంటనే ఈ టోబియా వస్తువులన్నింటినీ గదిలో నుంచి తీసి పడేయండి అన్నాడు. అంటే ఒక అన్యుడు, శత్రువు, కీడు చేసిన వాడికి యెరూషలేము దేవాలయంలో ఒక గది. అందుకే జాగ్రత్త. మన బంధుత్వం ఎవరితో కలుపుకుంటున్నాం, ఎలాంటి వాళ్ళతో బంధుత్వం కలుపుకుంటున్నాం అని చాలా కేర్ఫుల్గా ఉండాలి. చాలా కేర్ఫుల్గా ఉండాలి. బంధుత్వం శత్రువులతో కాదు, బంధుత్వం కీడు చేసే వాళ్ళతో కాదు. ఇలా ఉంటే 21 చూడండి. 28 13 28. ప్రధాన యాజకుడును ఎల్యాషీబు కుమారుడునైన యోయాదా కుమారులో ఒకడు హోరోనీయుడైన సన్బల్లటునకు అల్లుడాయను. ఈ ఎల్యాషీబు కుమారులో ఒకడు ఎవరికి అల్లుడయ్యాడంట? సన్బల్లటుకు అల్లుడయ్యాడు. అంటే ఇప్పుడు ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు టోబియాతో బంధుత్వం కలుపుకున్నాడు, సన్బల్లటుతో బంధుత్వం కలుపుకున్నాడు. అంటే ఇంటి దొంగలు ఎక్కడున్నారు? శత్రువులు ఎక్కడున్నారు? ఒకప్పుడు నెహెమ్యాకి శత్రువులు బయట ఉండేవాళ్ళు. ఇప్పుడు ఎక్కడికి వచ్చారు? నెహెమ్యాకి లోపలికి వచ్చారు. ఇప్పుడు నెహెమ్యా పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించారు. అప్పటి వరకు ప్రధాన యాజకుడైన ఎల్యాషీబు నెహెమ్యాకి నెహెమ్యా నేను నీ అనుకున్నాను, పద ముందుకు పద అన్నట్టు
వాళ్ళతో ఏం చేసుకొచ్చుకున్నాడు? బంధుత్వం కలుపుకొచ్చుకున్నాడు. నెహెమ్యా పరిస్థితి ఏం కావాలి అంటే, వెన్నుపోటు పొడిచింది ఎవరు? బయట వాళ్ళ లోపల వాళ్ళ? నెహెమ్యాకి అన్యాయం చేసింది ఎవరు? ప్రధాన యాజకుడే. మెయిన్ క్యారెక్టరే మోసం చేశాడు. ఎవరికి? సొంత వాళ్ళే, మనం నమ్మిన వాళ్ళే మనకు మోసం చేస్తే ఎలా ఉంటుంది? ఇప్పుడు భార్య భర్తకు మోసం చేస్తే ఎలా ఉంటుంది? భర్తే భార్యకు మోసం చేస్తే ఎలా ఉంటుంది? సొంత తమ్ముడు మోసం చేస్తే ఎలా ఉంటుంది? సొంత అన్న మోసం చేస్తే ఎలా ఉంటుంది? సొంత అక్క చెల్లు మోసం చేస్తే ఎలా ఉంటుంది? ఉన్నారా? అన్నలు మోసం చేసేవాళ్ళు, తమ్ముళ్ళు మోసం చేసేవాళ్ళ కాలం ఉందా? ఈ కాలంలో జరుగుతుందా? అన్న మోసం చేయొచ్చండి? మాట్లాడలేదు. అన్న తమ్ముడికి మోసం చేస్తాడా? చెయ్యడు. తమ్ముడు అన్నకి మోసం చేయడు. భర్త భార్యకి మోసం చేయడు. భార్య భర్తకి మోసం చెయ్యదు. ప్రధాన యాజకుడు నెహెమ్యాకి మోసం చేస్తాడా? చెయ్యడు. కానీ మనకి ఇంతగా మనల్ని బాధ పెట్టిన వాళ్ళు, మనల్ని అవమానించిన వాళ్ళు, పని జరగకూడదని ఆటం కలిపిన వాళ్ళతోటి ఎలా వియ్యమందాడు ఎలీషాకు? ఎలా బంధుత్వం కలుపుకుంటాడు? మన మన అంటే ఎందుకు ఇవన్నీ ఏంటంటే, ఇప్పుడు మనకి ఒక పాఠం. భవిష్యత్తులో నువ్వు ఎవరితో బంధుత్వం కలుపుకోవాలో, ఎవరితో సంబంధం కలుపుకోవాలో, లేదా నువ్వు ఎవరితో సంబంధం కలిగి ఉన్నావో వాళ్ళ పట్ల నువ్వు ఎలా ఉండాలి? ప్రధాన యాజకుడు చివరి వరకు నమ్మకంగా ఉండాల్సినటువంటి వాడు సన్బల్లటుకి తన కుమారుణ్ణి అల్లుడుగా పంపేశాడు. టోబియాతో ఏం పెట్టుకున్నాడంట? సంబంధం పెట్టుకున్నాడు. అప్పుడు నెహెమ్యా పరిస్థితి ఒకసారి ఊహించాడు. నెహెమ్యా పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, నెహెమ్యా కాలంలో స్టార్టింగ్ లో మనకు బాగుంది కదా, యెరూషలేము గోడలు కడతా ఉన్నారు, బాగుంది, యెరూషలేము గోడలు కట్టబడతా ఉన్నాయి, ఇంకేం పని ఫినిష్ అయింది, గోడలన్నీ ఫినిష్ అయినాయి. ప్రాబ్లం ఇప్పుడు ఏది కాదు, గోడలు కాదు. గోడలు ఏమైపోయినాయి? కట్టబడ్డాయి, గేట్లు కట్టారు, తలుపులు బిగించారు, తాళాలు వేశారు, అన్ని బాగానే ఉన్నాయి. కానీ ఏది ప్రాబ్లం అయింది? లోపల పరిశుద్ధత పోయింది. పైన చూడండి, 23 చదవం. ఆ దినములలో అష్డోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడి ఏం చేశారంట? అష్డోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకున్న యూదులు కొందరు నాకు కనబడి, వారి కుమారులో సగము మంది అష్డోదు భాష మాట్లాడువారు. వారు ఆయా భాష వారు గాని యూదుల భాష వారిలో ఎవరికి రాదు. దేని మర్చిపోయారు? యూదులు తమ సొంత భాషనే మర్చిపోయారు. సొంత భాషనే మర్చిపోయారు, మాతృభాషనే మర్చిపోయారు. ఈరోజు మనోళ్ళు కూడా ఎచ్చులు పడిపోయి మాతృభాష రావట్లే. ఇండియాలో ఉండి తెలుగు రాదట, ఇండియాలో ఉండి కన్నడ రాదు, ఇండియాలో ఉండి తమిళ్ రాదు. ఇంగ్లీష్ ఓకే, చదువుకుంటున్నాం, నేర్చుకున్నాం, అది ఉద్యోగం కోసం. బైబిల్ సొంత భాషలో చదవగలగాలి, ప్రార్థన సొంత భాషలో చేయగలగాలి. సో తల్లిదండ్రులు మీరు మీ పిల్లలకి ఇంగ్లీష్లో ప్రార్థన చేయడం రావాలి, తెలుగులో ప్రార్థన చేయడం రావాలి. సండే క్లాస్ టీచర్స్ పిల్లలు ఇంగ్లీష్లో ప్రార్థన చేయాలి, తెలుగులో ప్రార్థన చేయాలి, కన్నడలో ప్రార్థన చేయాలి. మనం కర్ణాటకలో ఉన్నాం కాబట్టి కన్నడలో ప్రార్థన చేయాలి. అది రావాలి, నేర్పించాలి. మా వాడికి తెలుగు రాదు బ్రదర్, మా వాడికి కన్నడ రాదు బ్రదర్, ఉత్త ఇంగ్లీషే మా వాడు మాట్లాడతాడు. సొంత భాషను మర్చిపోకూడదు.
మనది మాతృభాష, మన మాతృభాష తెలుగు, మన రాష్ట్ర భాష కన్నడ, మనం ఉన్న రాష్ట్రంలో కన్నడ, మన దేశ భాష ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. సో అప్పుడు మనకి ఎన్ని భాషలు రావాలి? తెలుగు, కన్నడ, హిందీ, ఇంగ్లీష్, 4 భాషలు రావాలి. 4 భాషలో ప్రార్థన చేయాలి. మనం హిందీలో ప్రార్థన చేయమన్నా కూడా చేసేయాలి. అంటే ఆ ఎక్స్పోజ్ మనం చేయాలి. ఇక్కడ యూదుల పరిస్థితి ఏంటంటే యూదా భాషనే వాళ్ళు ఏం చేశారంట, మర్చిపోయారు. అష్టోదుల భాష మాట్లాడుతున్నాడు. ఏమే కల్పించారు. ఎవరా మీరు? యూదులా, అష్టోదీయులా? తర్వాత చూడండి 25. అంతటి నేను వారితో వాదించి వారిని శపించి కొందరిని కొట్టి వారి తల వెంట్రుకలను పెరిగివేసి. నేనేం చేశానంటే కోపంతో పరిస్థితి చూసి ఏం చేయాలో తెలియకంటే కొంతమందిని కొట్టాడంట, కొంతమందితో వాదించాడంట, కొంతమంది ఏమో వాళ్ళ జుట్టు పెరికాడంట. ఎజ్రా ఏమో తన జుట్టు తాను పెరుక్కుంటాడు, నేనేమేమో వాళ్ళందరూ జుట్టు బీకేశాడంట. అంటే చేతికి ఎంత వస్తుందో జుట్టు బీకేశాడు కోపం. ఇందులో ఈ పరిస్థితి ఇలా అయిపోయారు. మీరు ఎంత చెడిపోయారేంది మీరు? తల వెంట్రుకలు పెరికివేసి మీరు వారి కుమారులకు మీ కుమార్తెలను ఈయకయు, మీ కుమారులకైనను మీకైనను వారి కుమార్తెలను పుచ్చుకొనకయు ఉండవలని వారి చేత దేవుని పేరట ప్రమాణం చేయించి ఇట్టి కార్యములు జరిగించి ఇశ్రాయేలీయుల రాజైన సొలొమోను పాపము చేయలేదా? సొలొమోను రాజే పాపం చేశాడురా. ఈ అన్య వివాహాలు చేసుకొని, అన్య స్త్రీలను చేసుకొని పాపంలో పడిపోయాడు. పాపం చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇశ్రాయేలులందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత సహా పాపము చేయించలేదా? దేవుని చేత ప్రేమించబడిన వాడు, అలాంటి రాజు ఎవరు లేరంట. సొలొమోను రాజు లాంటి వాడు. కానీ ఏం చేశాడు? అన్య స్త్రీలకి మోహితుడయ్యాడు. అన్య స్త్రీలకు మోహితుడయ్యాడు అంటే అంత జ్ఞానము తెలివి ఉన్నవాడు అన్య స్త్రీలకి. ఎప్పుడైతే పురుషుడు స్త్రీకి బలహీనుడు అవుతాడో, ఎప్పుడైతే పురుషుడు స్త్రీకి, అంటే ఇప్పుడున్న యంగ్స్టర్స్, కాలేజ్ బాయ్స్, ఇప్పుడు పెళ్లిగానలు ఉన్నారా? పెళ్లిగానలు మీరు నవీన్? పెళ్లిగానల్లో నాకు సినిమా హీరోయిన్ లాగా ఉండాలి, చుట్టీలా అంటే మొత్తం ఇలా ఊడుతూ ఉండాలి, తెల్లగా ఉండాలి, సినిమా హీరోయిన్ లాగా ఉండాలి అని చూసి ఏమన్నా మీరు ఏమన్నా పప్పులో కాలేశారనుకో. ఇప్పుడు నా అమ్మాయిలు కూడా అలాగే ఉన్నారు. మొహం కడితే ఫుల్ వాచ్ అయితే తెలుసు అసలైన రూపం ఏంటో. ఇప్పుడు అమ్మాయిలు కూడా ఏం చెప్తే మాకు పెళ్ళిళ్ళు కావట్లేదని చెప్పి వాళ్ళు కూడా మేకప్లో తెగ వేసేసేస్తున్నారు, ఎవడు దొరుకుతాడా అని. మోహితులు కాకూడదు, అందానికి మోహితులు కాకూడదు, వయ్యారానికి మోహితులు కాకూడదు. సంసోను దెలీలా వయ్యారానికి ఏమయ్యాడు? పురుషుడు చాలా బలంగా ఉండాలి, స్త్రీల వీక్నెస్ ఉండకూడదు. అందం చూసేసి పెళ్లి చేసుకున్నాడు అనుకో, అంతే అయిపోయాడు. సో నెహెమ్యా ఎవరు రెఫరెన్స్ వాడుతున్నాడు? సొలొమోను కూడా దేవునికి ఇష్టడైన వాడే. సొలొమోను లాంటి రాజు ఇశ్రాయేలులో ఎవరు లేరు. కానీ అతను స్త్రీలకి మోహితుడైపోయి ఏమైపోయాడు? పాపం చేశాడు. అంత స్ట్రాంగ్ గా ఉన్న వ్యక్తి పాపం చేశాడు. సో నెహెమ్యా అంటాడు, అన్ని స్త్రీలను వివాహం చేసుకొని పాపం చేశాడు. 28 కాక ఇంత గొప్ప కీడు. 27
ఇంత గొప్ప కీడు చేయునట్లును, మన దేవునికి విరోధముగా పాపము చేయునట్లును అన్య స్త్రీలను వివాహము చేసుకొనిన మీ వంటి వారి మాటలను మేము ఆలకింపవచ్చునా అని అడిగితిని. అన్య స్త్రీలను వివాహం చేసుకుని నీవు మాకు బోధిస్తావా? నీ భార్యలు విశ్వాసులు కాదు, నీ భార్య విశ్వాసి కాదు. నీ భార్య విశ్వాసి కానప్పుడు నువ్వు మాకు బోధిస్తావా? మేము ఆలకిస్తావా? ఆలకింపవచ్చునా? అన్య స్త్రీని వివాహం చేసుకున్నాడు స్టేజ్ మీదకి ఏం చెప్తాడు నీకు? కొంతమందికి ఇప్పటికీ తమ భార్యలు మార్చుకునే విషయంలో ఫెయిల్ అయ్యారు. కానీ స్టేజ్ మీద వచ్చి నీతులు మాత్రం చెప్తుంటారు, బోధ మాత్రం చేస్తుంటారు. రెస్పెక్ట్ ఉంటుందా ఆ బోధకి? ఆలకిస్తారా? చెప్తున్నా కూడా మనసులో ఫస్ట్ నీ భార్యను మార్చుకురా, తెగ నీతులు చెప్పేస్తున్నావు అంటారు మనసులో అనుకుంటారు. ఎవరికి గ్రిప్ ఉంటుంది, ఎవరికి బలం ఉంటుంది, ఎవరి మాట పవర్ఫుల్గా ఉంటుందంటే వాక్యానుసారంగా నీ వివాహం అయినప్పుడు, నీ భార్య విశ్వాసురాలైతే, నీ భార్య జ్ఞానవంతురాలైతే, అప్పుడు నువ్వు చెప్పేదానికి వాల్యూ. ఇప్పుడు పురుషుడు వచ్చి మాట్లాడుతున్నాను అనుకోండి, భార్య గయ్యాలి అనుకోండి, చర్చకు వస్తుంది కానీ గయ్యాలి అనుకోండి, అక్కడ వాల్యూ ఉండదు ఆ పురుషునికి. నీ భర్తకు వాల్యూ ఉండదు. జగడగుండైతే నీ భర్తకు వాల్యూ ఉండదు. నీ భర్త స్టేజ్ మీద నిలబడి మాట్లాడలేడు. అందుకే స్టేజ్ మీద నిలబడి ఒక పురుషుడు నాయకత్వం చేయాలన్నా, బోధించాలన్నా, ఏదైనా చెప్పాలన్నా ఎవరి మీద ఆధారపడింది? భార్య మీద ఆధారపడింది. అందుకే భార్యలు జ్ఞానవంతురాలై ఉండాలి. భార్యలు కరెక్ట్గా ఉంటే పురుషుడు ఏం చేయగలడు? డెలివరీ చేయగలడు, కరెక్ట్గా డెలివరీ చేస్తాడు. లేకపోతే పురుషుడి మొహంలో కళ ఉండదు, పురుషుడు తలెత్తుకొని మాట్లాడలేడు. అది అర్థం చేసుకొని అమ్మాయిలు, పెళ్ళైన వాళ్ళు, మీ భర్తలకి గౌరవం రావాలి. మీ భర్తలు స్టేజ్ మీద వచ్చి మాట్లాడేవాళ్ళు. మీ వల్ల మీ భర్తలకి ఏం రాకూడదు? అవమానం రాకూడదు. వాళ్ళ తల దించుకొని కష్టంతో, ఇబ్బందితో స్టేజ్ మీద వచ్చి మాట్లాడే పరిస్థితి తీసుకురాకూడదు అని అంటాడు నెహెమ్యా. అన్య స్త్రీలను వివాహం చేసుకున్నటువంటి మీ మాటలను మేము ఆలకించాలా? ఆలకింపవచ్చునా అని అడిగితే, ప్రధాన యాజకుడు ఎల్యాషీబు కుమారుడైన యెహోయాదా కుమారులో ఒకడు హోరోనీయుడైన సన్బల్లటుకు అల్లుడాయను. దాన్ని బట్టి నేను అతని నా యుద్ధ నుండి తరిమి తిని. నేనేమో చేంజ్ చేసిరంట, తరిమాడంటే వెళ్ళు ఫస్ట్. ప్రధాన యాజకుడు కొడుకు, ప్రధాన యాజకుడు కొడుకే ఫస్ట్ వెళ్ళి. నా దేవా 29, నా దేవా వారు యాచక ధర్మపు నిబంధనను, లేవీయుల నిబంధనను అపవిత్రపరిచిరు గనుక వారిని జ్ఞాపకముంచుకొనుము. ఇలాగున వారు ఏ పరదేశులలోనూ కలియకుండా వారిని పవిత్రపరిచి ప్రతి యాజకుడును ప్రతి లేవీయుడును విధి ప్రకారముగా సేవ చేయనట్లు నియమించితిని. మరియు కావలసి వచ్చినప్పుడల్లా కట్టెల అర్పణను ప్రథమ ఫలములను తీసుకుని వచ్చినట్లుగా నేను నియమించితిని. నా దేవ మేలుకై నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము. అంటే నెహెమ్యా పుస్తకంలో స్టార్టింగ్ లో మనం ఏం చూసాం? నెహెమ్యా రావడం, గోడలు కట్టడం. గోడలు కట్టేటప్పుడు శత్రువులు వచ్చారు, వారిని సహించాడు, ఎదిరించాడు, ఫైనల్ గా గోడల్ని కట్టేశాడు. గోడలు కట్టిన తర్వాత ప్రాబ్లం ఏంటి? యూదులు శత్రువులతో ఏమైపోయారు అన్నమాట, కలిసిపోయారు. వాళ్ళకి వీళ్ళు గదులు కట్టించారు, గెస్ట్ హౌస్లు కట్టించారు. వీళ్ళ పిల్లల్ని వాళ్ళు చేసుకున్నారు, వాళ్ళ పిల్లల్ని నెహెమ్యా వచ్చేసరికి మొత్తం పెంట చేసి పెట్టారు. ఎవరితో సహా? ప్రధాన. ఇప్పుడు నెహెమ్యా వచ్చి వాళ్ళ జుట్టు పీకి, వాళ్ళని కొట్టి, వాళ్ళని తరిమేసి ఏం చేస్తాడు? మళ్ళీ రిస్టోర్ చేస్తున్నాడు అన్నమాట. మళ్ళీ నూతన పరుస్తున్నాడు, పవిత్ర పరుస్తున్నాడు నెహెమ్యా. ఇదంతా కూడా ఈరోజు మనం దేనికి పోల్చుకోవాలి, దేనికి అప్లై చేసుకోవాలి? ఆత్మ సంబంధం. మనం కూడా పెళ్ళిళ్ళ విషయాలలో,
మన పిల్లల విషయాల్లో మనం ఎవరితో సంబంధం పెట్టుకుంటున్నాం, ఎవరితో సహవాసం చేస్తున్నాం అనేది. నువ్వు ఆఫీస్కి వెళ్ళినా కూడా తాగుబోతులతో నీ ఫెలోషిప్ ఉండకూడదు. తాగుబోతులతో కలిసి నువ్వు అవుటింగ్కి వెళ్ళకూడదు. కొన్నిసార్లు కంపెనీలు అవుటింగ్ పెడతారు, రిట్రీట్కి వెళ్తారు, అక్కడిక్కడికి వెళ్తారు. వాళ్ళతో కలిసి చిందులు వేయడం, ఆ బ్యాచ్ అలాంటిదే. అలాంటి బ్యాచ్తో నీకేంటి సహవాసం, అలాంటి బ్యాచ్తో నీకేంటి సంబంధం? వాళ్ళు పిలిచినా వెళ్ళకూడదు. అది వాళ్ళు ప్లాన్ చేసుకుని వెళ్తారు, వెళ్ళని నువ్వు వెళ్ళకూడదు. వాళ్ళతో నువ్వు సంబంధం పెట్టుకో. అలా మనం కూడా ఈరోజు పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతకడానికి మన ఆలోచనలు కానీ, మన సంబంధాలు కానీ, దేవునితో మన రిలేషన్షిప్ కానీ చాలా ముఖ్యం. ఎగ్జాంపుల్ ఎలాగైతే అక్కడటువంటి వారికి సొలొమోన్ని ఎగ్జాంపుల్ తీసుకొని, సొలొమోన్ అంతటి వాడే ఏం చేశాడు? పాపంలో పడిపోయాడు. ఇప్పుడు మీరు అలాగే తయారైపోయారు. నేటి కాలంలో ఏ క్రైస్తవుడు కూడా విగ్రహారాధకుని అన్యుల్ని వివాహం చేసుకోకుండా పరిశుద్ధ వివాహాలు జరగాలి. వాళ్ళకి ఒకవేళ వివాహాలు చేసుకుంటే వాళ్ళు సంపూర్ణంగా దేవుని సంకల్పం తెలుసుకొని ఉండాలి. దేవుని సంకల్పం తెలియకుండా వివాహాలు జరిగితే చాలా సమస్యలు వచ్చే అవకాశం. అందుకే అన్ని విషయాల్లో జాగ్రత్తగా కేర్ఫుల్గా ఉండాలి. చేతులు కాలేక ఆకలి పట్టుకుంటే కొంతమంది విషయాల్లో నేను చాలా అమ్మాయిలు కొన్నిసార్లు గోల్డ్ డిసిషన్ తీసుకుంటుంటారు. సో నాకు అది చాలా హ్యాపీగా ఉంటుంది. సో కొంతమంది నిర్ణయం తీసుకుంటూ ఉంటారు. ఒక అమ్మాయి అయితే మతికిరిలో ఉంది. అమ్మాయి ఒక అబ్బాయి, అంటే అబ్బాయికి తల్లిదండ్రులు ఎవరు లేరు, అబ్బాయిని ప్రేమించింది. అమ్మాయి ఏమని అడిగినా, నువ్వు క్రీస్తు యొక్క సంకల్పాన్ని తెలుసుకుంటే నా లైఫ్ పార్ట్నర్ క్రీస్తు జ్ఞానం కలిగినోడితో కావాలనుకున్నాను. ఆ అబ్బాయి 8 నెలలు టైం తీసుకొని కంప్లీట్గా వాక్యం నేర్చుకున్నాడు. నా దగ్గరనే వాక్యం నేర్చుకున్నాడు. ఆ తర్వాత ఏమంటే, బ్రదర్ నాకు పెళ్లి కాకపోయినా పర్లేదు, నాకు ఏమొచ్చింది, దేవుని సంకల్పం తెలిసింది, నాకు ఇంకా అమ్మాయితో పెళ్లి కాకపోయినా పర్లేదండి, ఇంత సత్యం నాకు తెలిసిందని చెప్పి అతను ఈరోజు ఆ అమ్మాయి కంటే ఎక్కువ భక్తిపరుడుగా ఉన్నాడు. అలా నేను ఇద్దరిని మార్చాను. అలా పార్ట్నర్స్ ఇద్దరు కూడా ఎస్పెషల్లీ వాక్యం విషయంలో సమాన జ్ఞానం ఉండాలి. ఈ సమాన జ్ఞానం లేనప్పుడు, ఏరుపేరు లేనప్పుడు ఏమవుతాయి అన్నమాట, సమస్యలు వస్తాయి. సో కాబట్టి చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. ప్రవళిక విషయంలో కూడా ఐఎమ్ హ్యాపీ. ఓకే, ప్రవళిక తీసుకున్న డిసిషన్ కూడా చాలా ధైర్యంతో తాను నిర్ణయం తీసుకొని తన తల్లిదండ్రులతో పాటు, లేకపోతే తను కూడా చాలా కష్టపడేది. తర్వాత నేను చెప్పాను, అమ్మా నువ్వు మంచి డిసిషన్ తీసుకున్నావు, దేవుడు నీకు మేలు చేశాడు, ఓకే, ఏమాత్రం డిసప్పాయింట్ అవుతూ నీకు మేలే జరిగింది అని ప్రవళికను కూడా అదే ధైర్యం చెప్పడం జరిగింది. లేకపోతే నవంబర్లో మ్యారేజ్ అయి ఉండాలి, కానీ దేవుడే దాన్ని తెలుసు కాబట్టి దేవుడికి ప్రవళిక విశ్వాసం, నీ విశ్వాసం దేవుడికి తెలుసు. సో తన బిడ్డల్ని దేవుడు ఏం చేస్తాడంటే కొన్నిసార్లు పెద్ద ప్రమాదాల నుంచి తప్పిస్తాడు. ఒకవేళ వివాహం జరుగుతుంటే తప్పకుండా ఈ టైంకి మరి ప్రవళిక కష్టపడేది, అందుకే దేవుడు దాన్ని ఏం చేశాడు అనమాట. అలా కొన్నిసార్లు అమ్మాయిలు కరెక్ట్ నిర్ణయం తీసుకుంటే పరిస్థితులు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటాయి. అందరికీ